వృద్ధాశ్రమానికి ఇవ్వండి, ఇవ్వను అన్నాడు. కానీ ఓ రోజు ఫోన్ చేసి అర్జెంటుగా రావాలి, నీతో పని ఉంది అన్నాడు. అంటే నేను మీటింగ్లో ఉన్నాను, మీటింగ్ అయిపోగానే రా అంటే సరే అని వెళ్ళాను. వెళ్తే మజ్జిగ తెప్పించి ఇచ్చి ఓ 50,000 రూపాయలకు చెక్ ఇచ్చాడు. చెక్ ఇచ్చి అమలు కేంద్రాలు పెట్టారట. చాలా సంతోషం. సిపిఎం వాళ్ళు కూడా పెట్టారండి. ఆయన నెంబర్ నా దగ్గర లేదు. రాఘవులకు చెప్పి నన్ను వచ్చి కలవన్నాను. రాఘవులకు చెప్పారు. ఆయన కూడా 50,000 ఇచ్చాడు. ఇది అయిన తర్వాత ఒక ఆకలి యాత్ర పెట్టాను. కొల్లాపురంలో సోమశీల నుండి హైదరాబాద్ దాకా. వీ స్టార్టెడ్ విత్ 20 అండ్ బై ద టైమ్ వీ రీచ్డ్ హైదరాబాద్ ఇట్ వాస్ 3,000. కొంతమంది ఆగుతున్నారు, కొత్త ఊళ్ళల్లో వేరే వాళ్ళు వస్తున్నారు, అట్లా జరిగింది. అప్పట్లో టీవీలు ఇవంతా పెద్ద పబ్లిసిటీ మాకు తెలియదు. మాకు ఊళ్ళో ఏ ఊరు వెళ్తారో ఆ ఊరిలో అడుక్కొని తిని యాత్ర వచ్చేయండి అని చెప్పాను. నేను ఇనాగరేట్ చేసి ఒక 10 కిలోమీటర్లు నడిచి వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత రజబలి గారని ఖమ్మం ఎమ్మెల్యే, మా సీనియర్ లీడర్, ఆయన్ని తీసుకొని మేము ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి రజబలి గారు పరిచయం చేశారు. అదే ఫస్ట్ అండి మీరు ఎన్టీ రామారావు గారిని కలుసుకోవటం? 2 సార్లు, కానీ ఆయన గుర్తుపట్టేవారు. ఓకే ఓకే. నేను నా పేరు చెప్పగానే ఆయన ఇమీడియట్గా కోప్పడ్డాడు. ఏంటి ఆకలి సావులు ఏంటి, అమలు కేంద్రాలు ఏంటి, మా ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారు. కాదండి, ఇప్పుడే నేను మా వాళ్ళందరూ ధర్నా చౌక్ దగ్గర ఉన్నారు. అక్కడ దగ్గరలో ట్యాంక్ బండ మీద జర్నలిస్టులు అందరు కలిసి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. ఆకలి చావుల గురించి, గ్రామాల్లో పరిస్థితి, అంటే విచ్ డిపిక్ట్స్ ద అంటే రియల్ పిక్చర్. చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అది కూడా చూడండి. నేను వినలేదు. మా వాళ్ళంతా చనిపోయిన వాళ్ళు కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు. అంటే ఆకలితో ఒక్కరోజు చచ్చిపోరు. అనారోగ్యం పెరుగుతుంది తిండి లేకపోతే, రోగ నిరోధక శక్తి లేక. అంటే నాకు పాఠాలు చెప్తున్నావా అన్నాడు మీతోనే. ఈ లోపల మహేంద్రనాథ్ మినిస్టర్, అవును, మీ జిల్లా ఆయన మంత్రి గారు, ఆర్థిక మంత్రి చేసేవాడు, ఆయన పిలిపించారు. ఆయన కూడా ఇచ్చారు. ఆయన వచ్చినా కానీ సుధాకర్ రెడ్డి గారు, మన జిల్లాలో ఆకలి చావులు కొత్త, ఎప్పుడూ జరిగేవి కదా, ఇప్పుడు ఈ ఆకలి యాత్ర ఎందుకు, ఏదో మెమరాండం ఇస్తే ఏదన్నా సహాయం చేసేవాళ్ళం కదా, మీరు మా ఊళ్ళో కూడా అమలు కేంద్రం పెట్టారని తెలిసింది అన్నాడు. ఈయన సర్ప్రైజ్ అయ్యారు. అంటే ఆకలి చావులు నిజమేనా అన్నాడు. అవునండి, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ జిల్లాలో కరువు, పరిశ్రమలు లేవు, వేరే ఉపాధి లేదు, అందువల్ల ఇది జరుగుతూ ఉంటాయి. మన అధికారులు అట్లా ఎందుకు రాశారు అంటే, అధికారులు ఎప్పుడు అట్లాగే చెప్తారని, ఆకలి చావులు ఉన్నాయని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా, మళ్ళీ ఎంక్వైరీ చేద్దాం అన్నాడు ఆయన. మంచిది, ఆలోచిద్దామన్నాడు. అంటే ఒక ప్రజా సమస్యని ఆయన దృష్టికి కరెక్ట్గా తీసుకెళ్తే స్పందించేవాడు ఆయన. అది చేసిన తర్వాత మేము ఊహించని పద్ధతిలో ఏం కావాలన్నాడు. అంటే ముందు గడ్డి కావాలి, ఫస్ట్ జనానికి ఉచితంగా రేషన్ కావాలి, ఒక 3 నెలలు 6 నెలలు. మరుసటి రోజు ఆయన 2వ రోజు 1,00,000
కరువు పెన్షన్లు ప్రకటించాడు. మ్మ్. మేము ఊహించింది కాదు. ఇది ఒక పెద్ద ప్రజా విజయం. కరువు మంత్రులను పెట్టాడు. నాగం జనార్దన్ రెడ్డి, ఇంకో నలుగురు ఈ కరువు జిల్లాల్లో ఎక్కడెక్కడ కరువు ఉందో అక్కడంతా. ఆ లాస్ట్ డేస్లో అది ఉపయోగపడింది. ఆయన ఇమేజ్ కూడా బాగా ఉపయోగపడింది. ఇది జరిగిన తర్వాత ఏదైనా రిప్రజెంటేషన్స్ నేను వెళ్ళినప్పుడు నాతో చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు.